గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్యారణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండాలు పూర్తి చేసాం. ఉత్తరాఖండలో కూడా చివరిలో ఉన్నాం మనం. 109వ సర్గలో 15వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 16 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూయంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి గోకిలం. అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. స్నాతా ప్రముదితా సర్వే హృష్టపుష్టాక్ష వానరా దృఢం కిలకిలా శబ్ద సర్వం రామమనువ్రతం. వానరులందరూ కూడాను చాలా సంతోషంగా ఎగురుతున్నారు, కిలకిల శబ్దాలు చేస్తున్నారు. రాముణ్ణి అనుసరించడానికి స్థిర సంకల్పంతో ఉన్నాడు వాడు. స తత్ర కశ్చిత్ దీనో వా పీడితో వాపి దుఃఖిత హృష్టం ప్రమిదితం సర్వం బభూవ పరమాద్భుతం. అక్కడ అసలు అసంతోషంగా ఉన్నవాడు ఒక్కడు లేడు. అంటే అందరూ పరమ హర్షం పొందుతున్నారు రాముడు వెంట వెళుతున్నందుకు. ద్రష్టు కామోధ నిర్యాంతం రామంజానపతో జన యః ప్రాప్త సోపి దృష్ట్వైవ స్వర్గాయానుగతో ముత. గ్రామాల నుండి కూడా వచ్చారు ప్రజలు. వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు స్వర్గానికి వెళ్ళిపోదామా రాముడు వెంట. వృక్ష వానర రక్షాంసి జనాస్స పురవాసిన అగచ్చన్ పరయా భక్త్యా పృష్ఠత సుసమాహిత. బలుకాలు, వానరులు, రాక్షసులు, నగరవాసులైన జనులు సావధాన చిత్తులై గొప్ప భక్తితో రాముడి వెనకనే వస్తున్నారు. యాని భూతాని నగరేప్యన్ అంతర్ధానగతాని చ. యాని భూతాని నగరేప్యంతర్ధానగతాని చ రాఘవంతాన్యను యయు స్వర్గాయ సముపస్థితం. నగరంలో ఆ విధంగా వెళ్తుండగా మరి కనపడనివి ఉంటాయి కొన్ని జీవులు. ఏమిటవి? భూత ప్రేత పిశాచాలు. అవి కూడా అట రాముడు వెంట వస్తున్నాయట స్వర్గానికి వెళ్ళాలని. యాని పశ్యంతి కాకుత్సంస్థావరాణి చరాణి చ సర్వాణి రామగమనే అనుజగ్ముర్హితాన్యపి. అంతేకాదుట స్థావర జంగమాలు కూడా, స్థావరాలు కూడా, చెట్లు కూడా. నోచ్ఛ్వసప్తయోఛాయాం సుసూక్ష్మమపి దృశ్యతే తిర్యగ్యోనిగతాశ్చేవ సర్వే రామమనువ్రత. ఊపిరి పీలుస్తున్న చిన్న ప్రాణి కూడా, అంటే చీమలు, దోమలు కూడా అన్నమాట. మిగల్లేదుట. అన్ని తిరియగ్ జంతువులు అన్నీ కూడా రాముణ్ణి అనుసరించి వెళ్ళాయి. ఈ చార్షే శ్రీమద్ రామాయణ ఆదికావ్య ఉత్తరకాండే 9వ సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరాఖండలోని 109వ సర్గ. రేపు మనం 110వ సర్గను ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.